శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 27వ నామం గురించి తెలుసుకుందాం. అదేంటంటే నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కశ్యపి. ఈ నామం యొక్క అర్థాన్ని కానీ చూసుకుంటే నిజ అంటే తన యొక్క అని అర్థం, సల్లాప అంటే సంభాషణ యొక్క, మాధుర్య అంటే తీయదనము చేత అని, వినిర్భర్షిత అంటే తిరస్కరింపబడిన అని కానీ లేదా విశేషముగా అని కానీ. తరువాత కశ్యపి, ఇక్కడ కశ్యపి అనే పేరు గల వీనగలది అని అర్థం అనమాట. అసలు ఏం చెప్తున్నారు ఈ నామం ద్వారా వసిన్యాది వాగ్దేవతలు అంటే? ఇక్కడ ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు నిజ అని మొదలు పెట్టారు. అసలు నిజ అంటే ఏంటి ఇక్కడ అంటే, మనం మాట్లాడేటప్పుడు మాటలన్నీ కూడా మన నోటి నుండే వస్తాయి కదా, వాటిల్ని ఎవరో బయట నుండి తెచ్చి మనకి పెట్టరు. అలాగే దేవతల యొక్క మాటలు కూడా బయట నుండి వచ్చినవి కాదనమాట. వసిన్యాది వాగ్దేవతలు ఈ నామం ద్వారా అమ్మవారి యొక్క మాటల శక్తిని చూపిస్తున్నారు. అవన్నీ కూడా పుస్తకాల నుంచి నేర్చుకొని చెప్పేవో లేదా ఎవరో చెప్పినవి తెచ్చి ఇక్కడ చెప్తున్న మాటలో కాదు. ఆ మాటలన్నీ కూడా అమ్మలో నుంచి పుట్టిన మాటలే అని ఇక్కడ అర్థం. అందుకే వసిన్యాది వాగ్దేవతలు ముందుగా ఇక్కడ నిజ అని చెప్పారు. నిజ అంటే తన యొక్క అని అర్థం. ఈ తన యొక్కలో తన ఎవరు మరి అంటే లలితామ్మ. లలితామ్మ యొక్క మాటలు తేనెలలా తీయగా ఉన్నాయన్నమాట. అమ్మవారి యొక్క పలుకులు అమృతపు చినుకులన్నమాట. అలాంటి అమ్మవారి యొక్క మాటలు కోపంగా చెప్పేవో భయపెట్టేవి లాగానో ఉండవన్నమాట. మరి ఎలా ఉంటాయంటే ఆ మాటలన్నీ కూడా మన హృదయాన్ని నెమ్మదిగా తాకుతాయన్నమాట. అమ్మ తన మాటలతో మనల్ని ప్రేమగా తీర్చిదిద్దుతుంది. అందుకే అమ్మ మాటలు చాలా మాధుర్యంగా ఉంటాయి. ఆ మాటలే ఇక్కడ వాక్కు, ఆ వాక్కే ఇక్కడ జ్ఞానం. మనం ఏదైనా ఒక మంచి మాట వింటే మనసు ఎలా అయితే ప్రశాంతంగా ఉంటుందో అలాంటి మాటల యొక్క శక్తిని చూపించటానికే వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ నిజ అని మొదలు పెట్టారనమాట. అంటే వసిన్యాది వాగ్దేవతలు దీన్ని ఎలా చెప్పాలనుకున్నారు అంటే, ఇవన్నీ కూడా మేము తయారు చేసిన మాటలు కాదు, ఇది అమ్మ మాట. అమ్మ తనలో ఉన్న జ్ఞానాన్ని మనందరికీ చెప్పటానికి మాటలుగా మారింది అని అర్థం. అందుకే వాళ్ళు మొదట నిజ అనే పదాన్ని ఉపయోగించారనమాట. అంటే ఇది అబద్ధం కాదు అనే అర్థం కూడా వస్తుంది. అమ్మదే ఈ మాట అని కూడా అర్థం వస్తుంది. అమ్మ మాటలు సంగీతంలాగా ఉంటాయి అని కూడా అర్థం. ఇంకా వీణానాదంలాగా మన చెవులకు మధురంగా వినిపిస్తుంటాయన్నమాట అమ్మవారి యొక్క మాటలు. ఆ మాటలన్నీ కూడా మనసులో నుంచి మంచి ఆలోచనలు పుట్టిస్తాయి అని అర్థం. అందుకే ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు నిజ అని మొదలు పెట్టారనమాట. తరువాత సల్లాప. ఇక్కడ సల్లాప అనే పదం కేవలం మాటల సంభాషణ అనే అర్థం మాత్రమే కాకుండా రెండు తత్వాలు కలిసి ఉండే స్థితిని కూడా సూచిస్తుందన్నమాట. ఏంటవి అంటే చూడండి, ఇక్కడ దీన్ని విభజిస్తే సం మరియు లాప అనే ఈ విభజనలో సమ్ అంటే కలిసి ఉండడం అనమాట. మరి లాప అంటే అనుసంధానం లేదా లయ అని అర్థం. ఆ రెండు తత్వాలని ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఇక్కడ నిర్గుణ బ్రహ్మం మరియు సగుణ బ్రహ్మం అని రెండు తత్వాలు. ఇవి రెండూ కూడా వేరువేరుగా కనిపించినా అవి బిందువులలా ఏర్పడి పరస్పరం విడిపోకుండా కలిసి ఉంటాయన్నమాట. అది ఎలా అంటే, ఇక్కడ నిర్గుణ బ్రహ్మం అంటే రూపం లేని శక్తిగా ఉండటం. మరి సగుణ బ్రహ్మం అంటే శక్తి రూపంతో వ్యక్తమయ్యే స్థితి అనమాట. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అది ఎలా అంటే చూడండి, ఇక్కడ మన శరీరాన్ని తీసుకుంటే అదే సగుణం అనమాట. మరి శ్వాసని తీసుకుంటే అదే నిర్గుణం. ఇక్కడ శ్వాస కనిపించదు, అంటే శ్వాసకి ఎలాంటి రూపం కానీ లక్షణాలు కానీ ఉండవు. దానినే ఇక్కడ నిర్గుణం అంటారు. కానీ మన శరీరాన్ని నడిపేది ఏంటి అంటే ఆ శ్వాసే. ఆ రూపం లక్షణం పేరు లేకుండా ఉండేటువంటి శ్వాస మన శరీరం. అంటే రూపం లక్షణం పేరు అనేది మన శరీరానికి ఉంటుంది. దీన్ని నడిపేది ఏంటి అంటే నిర్గుణ శ్వాస. అంటే శ్వాస ఆగితే మన ఈ శరీరానికి రూపమున్నా పేరున్నా లక్షణాలున్నా ఏవున్నా కూడా పనికిరావన్నమాట. అలానే ఈ శరీరం అనేది లేకపోతే ఆ శ్వాసకి కూడా అర్థం లేదు అని ఇక్కడ అర్థం. అలా ఇవి రెండూ కలిసి ఉన్నప్పుడు మాత్రమే సృష్టి జరుగుతుంది అని ఇక్కడ అర్థం. అంటే లోకం నడుస్తుంది అని అర్థం. అందుకే ఈ కలయికను ఇక్కడ శక్తి స్వరూపంగా చెప్తారనమాట. అంటే రూపం లేకుండా శక్తి పనిచేయదు, అలానే శక్తి లేకుండా
కూడా రూపం నిలబడదు. ఈ రెండు తత్వాల యొక్క సమన్వయమే సల్లాపం అనే భావానికి ఇక్కడ అర్థం అన్నమాట. ఇక్కడ కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే సల్లాప అంటే రెండు తత్వాలు కలిసి ఉండే విధానం అని చెప్పాం. ఇక్కడ కలిసి ఉండటం అంటే కలయిక యొక్క స్వభావాన్ని ఇక్కడ సల్లాపం అన్నారు. మరి ఆ కలయికలోని సత్యతత్వం గురించి చెప్పాలంటే ఇంకొక మాట గురించి తెలుసుకోవాలి. అదేంటంటే సత్లాప. ఇక్కడ సత్ అంటే ఏంటి అంటే నిజంగా ఉన్నది, అంటే సత్యముగా ఉన్నది అని అర్థం. అంటే అది ఎప్పుడూ కూడా మారని విధంగా ఉంటుంది. దీనికి ఉదాహరణ మనకి సూర్యుడు ఎప్పుడూ మారడు, అలానే ఉంటాడు. అలానే లాప అంటే కలయిక లేదా కలిసి ఉండటం అని అర్థం. అటువంటి సత్లాప అంటే ఎప్పుడూ ఉండేటటువంటి వాటితో కలిసి ఉండటం అని అర్థం. ఉదాహరణకి ఇప్పుడు సూర్యుడిని తీసుకుందాం. అక్కడ సూర్యుడు అనేది నిజం, అంటే సత్ అన్నమాట. ఆ సూర్యుడు అద్దంలో కనిపించాడనుకోండి, ఆ అద్దంలో కనిపించేది ఏంటి అంటే ప్రతిబింబం. ఆ సూర్యుడు అనేది లేకపోతే ఇక్కడ ప్రతిబింబం అనేది లేదు. అలానే ఈ ప్రపంచంలో నిజంగా ఉన్న శక్తి ఏంటి అంటే అమ్మవారి యొక్క శక్తి. అది కనిపించని విధంగా ఉంటుంది. మరి కనిపించే ప్రతిబింబం ఏంటి అంటే ఈ ప్రపంచం. అంటే ఈ ప్రపంచం అమ్మ శక్తి వల్లే కనిపిస్తుంది అనేది అర్థం అన్నమాట ఇక్కడ. కానీ ఈ ప్రపంచం నిజం కాదు, అది కేవలం ఒక అమ్మ నుంచి వచ్చిన ప్రతిబింబం. దానినే ఇక్కడ సత్లాప అని అంటారనమాట. అంటే నిజమైన శక్తి కనిపించే రూపాలతో కలిసి ఉన్నట్టు కనిపించే స్థితి అని అర్థం అనమాట. అది ఇక్కడ సత్లాప అంటే అర్థం. తరువాత మాధుర్య. ఏం చెప్తున్నారు ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు చూడండి. నిజ సల్లాప మాధుర్య. ఈ నామం మొత్తం కూడా అమ్మవారి యొక్క వాక్కు నామమే. ఈ నామంలో సల్లాపం, సత్లాపం, మాధుర్యం ఇవన్నీ కూడా అమ్మ యొక్క మాటల గుణాలన్నమాట. అంటే అమ్మ ఎలా మాట్లాడుతుంది, అమ్మ మాటల స్వభావం ఏంటి అని తెలుసుకునే నామమే ఈ నామం. అటువంటి అమ్మ మాటలు ఆజ్ఞలు జారీ చేసేలాగా ఉండవన్నమాట. అలానే భయపెట్టే మాటలుగా కూడా ఉండవు. ఇలా చెయ్యి అలా చెయ్యి అని బలవంతంగా చేయించే మాటలు కూడా ఉండవన్నమాట. మరి అమ్మ మాటలు ఎలా ఉంటాయి అంటే ప్రేమగా, తీయగా, మనసునే మార్చేసేలాగా ఉంటాయన్నమాట. ఇక్కడ అమ్మవారికి ఎవరైతే నిజమైన భక్తులు ఉంటారో వారికి అమ్మ మాటలు వినగానే మనసులో ఒక భావం పుడుతుందన్నమాట. అది ఏంటి అంటే అమ్మ కోసం నేను ఏదైనా చెయ్యాలి, అమ్మ కోసం నేను అన్నీ చెయ్యాలి, నేను ఏం చేసినా కూడా అది అమ్మకే అని చెప్పడం అనమాట. అంటే ఇక్కడ భక్తుడిని అర్పణ భావానికి తీసుకెళ్లే మాటలు అనమాట అమ్మవారి యొక్క మాటలు. దానినే ఇక్కడ శ్రీ విద్యలో సర్వం పరమేశ్వరికే అర్పణ చేయడమే భక్తికి లక్షణం అని చెప్పారనమాట. ఇక్కడ శ్రీ విద్య అంటే అమ్మను ప్రేమతో ఆరాధించే మార్గం. అంటే భయం, కష్టం, శిక్షలు ఇటువంటివి ఏమీ లేని మార్గం అన్నమాట. ఇది ప్రేమతో చేసే భక్తి మార్గం. అటువంటి ఈ శ్రీ విద్యలో సర్వం పరమేశ్వరికే అర్పణ చేయడం అంటే ఏంటంటే సర్వం అంటే ఇక్కడ అన్నీ అని అర్థం అన్నమాట. మరి అర్పణ చేయడం అంటే అమ్మకి అంకితం చేయటం. అంటే నేను చేసే పని, నేను మాట్లాడే మాట, నేను తిన్న భోజనం, నేను పొందిన ఆనందం, నాకు వచ్చిన బాధ, ఇవన్నీ కూడా అమ్మకే నా మనసులో అర్పించడం అని అర్థం అన్నమాట. సాధారణంగా మనందరం అమ్మవారిని ఎలా పూజిస్తాం? దీపం పెడతాం, నైవేద్యం పెడతాం, హారతిస్తాం, ధూపం వేస్తాం, ఇవన్నీ చేస్తాం. కానీ అది బాహ్య పూజా విధానం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మకి మన మనసులోనే అర్పణ చేసే విధంగా చేసినట్లయితే అది పువ్వులు వెయ్యకపోయినా, దీపం పెట్టకపోయినా కూడా ఎక్కువగా ఫలితాన్ని పొందే మార్గం అని ఇక్కడ అర్థం అనమాట. అది ఇక్కడ భక్తికి లక్షణం అంటే అర్థం కూడా. అంటే నిజమైన భక్తి ఎలా ఉంటుందో చెప్పే గుర్తే ఇది. దానినే ఇక్కడ భక్తికి లక్షణం అంటున్నారు. అంటే నిజమైన భక్తి ఎలా ఉంటుందో చెప్పే మార్గం అన్నమాట ఇది. ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఒక బొమ్మ దొరికిందనుకోండి, వాడు ఇంటికి వచ్చి అమ్మా ఇది నీకే అని చూపిస్తాడు కదా, అది అర్పణ భావం అంటే. అంటే భక్తుడు మనకి ఏది దొరికినా, ఏది పొందినా, మనం ఏం చేసినా కూడా అది ప్రేమతో కానీ అమ్మకి సమర్పించినట్లయితే, చివరికి కష్టంతో సహా అది అమ్మకి సమర్పించినట్లయితే అందులో నుంచి తొందరగా కోలుకునే మార్గం దొరుకుతుందన్నమాట మనకి. దీనినే ఇక్కడ అర్పణ భావం అని అంటారు. అంటే నేను చేస్తున్నది నేను కాదమ్మా, నువ్వే నా చేత చేయిస్తున్నావు కాబట్టి ఫలితం కూడా నీదే. దీనినే ఇక్కడ భక్తి అంటారనమాట. ఇలాంటి భక్తి కానీ ఒకసారి దొరికినట్లయితే ఇక అమ్మ నుంచి మనం వేరు కావటం అనేది ఈ జన్మకి సాధ్యం కాదు.
ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి కూడా సాధ్యం కాదు అని ఇక్కడ అర్థం. దానినే వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ మాధుర్యం అని చెప్పారనమాట. ఇక్కడ మాధుర్యం అని ఎందుకు చెప్పారంటే, మాధుర్యం అంటే ఏంటి అంటే మధురం కలిగినది, అంటే తీయదనం కలిగినది అని అర్థం. ఆ తీయదనం చక్కెర వల్ల తేనె వల్ల వచ్చిన తీయదనం కాదనమాట. అమ్మవారి నోటి నుండి వచ్చే వాక్కుల యొక్క తీయదనం మన మనసుకి హాయిగా అనిపించే తీయదనం. అలాంటి అమ్మ సృష్టియే ఇక్కడ మాధుర్యం కలిగినది. అంటే ఆ సృష్టి అంతా కూడా భయంగా భారంగా ఉండదనమాట. అమ్మ సృష్టిలో కేవలం ఆనందం, వినోదం, సౌమ్యత ఉంటాయి. అంటే అమ్మ సృష్టి మనసుకు నచ్చేలాగా ఆనందంగా ఉంటుంది అని అర్థం. ఇక్కడ అమ్మ సృష్టి అంటే ఏంటి? ఈ ప్రపంచమంతా కూడా సృష్టే, ఈ బ్రహ్మాండాలంతా కూడా సృష్టే. మరి అమ్మ సృష్టిలో మాధుర్యం అంటున్నారు. ఇక్కడ ఈ ప్రపంచంలో ఎంతో కొన్ని కోట్ల మంది ఉన్నారు. మరి అందరూ కూడా ఆనందంగా ఉన్నారా అంటే లేరు. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? అమ్మ యొక్క ప్రపంచంలో ఆనందంగా ఉంటున్నారు అందరూ అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు చెప్తున్నారు. మరి ఈ ప్రపంచంలో చూసుకున్నట్లయితే అందరూ ఆనందంగా ఉన్నారంట లేరు. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది అదే. ఎవరైతే అమ్మ భక్తిలో అంతా అమ్మే అని మునిగిపోయి లీనమైపోయి ఉంటారో అటువంటి భక్తుడు అమ్మ సృష్టిలో ఉన్నట్టు ఉంటాడనమాట. అమ్మ సృష్టిని అంటే ఎటు చూసినా అమ్మే, ఏం చేసినా అమ్మే, తనకు కష్టం వచ్చినా అమ్మే, తనకి సుఖం వచ్చినా అమ్మే. అటువంటి భక్తులకి మాత్రమే అటువంటి ఆనందం కలుగుతుందనమాట. చూడండి, ఇప్పుడు ఎవరికైనా ఒక కష్టం వచ్చిందనుకోండి, వాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బాధ 100 రెట్లు ఉంటుంది. కానీ పక్కన ఒక తోడుండి ఆ తోడు నేనున్నాను అని చెప్పారనుకోండి, అప్పుడు వాడి బాధ 100% నుంచి 10%కి పడిపోతుంది. అటువంటి తోడు ఎవరిక్కడ అంటే అమ్మవారు. సాధారణ మనుషులు తోడుంటే 100 నుంచి 10కి పడిపోతే, మరి అన్నిటికీ కారణమైన ఈ జగత్తుకి కారణమైన అటువంటి తల్లి తోడు కానీ దొరికిందనుకోండి, ఆ బాధ అనేదే ఉండకుండా చేస్తుంది అని ఇక్కడ అర్థం. బాధ లేదు అంటే అక్కడ ఉండేది ఏంటి అంటే ఆనందం. అటువంటి ఆనందం అమ్మ సృష్టిలోనే దొరుకుతుంది. అంటే భక్తులకి సులభమైన మార్గం ఏంటి అమ్మని చేరుకోవటం అంటే మాధుర్యం. అది ఎటువంటి మాధుర్యం అంటే, అమ్మ అన్నీ నువ్వే ఉన్నావు, నా చేత చేయిస్తున్నది నువ్వే, కాబట్టి ఆ ఫలితం కూడా నీకే అర్పణ. చూడండి ఎంత బాగుంది ఇది. వింటుంటేనే మనకి ఇలా ఉందంటే ఇక రోజు కానీ మనం దీన్ని ప్రయత్నిస్తూ అమ్మవారికి అంకితం చేయడం మొదలు పెట్టామనుకోండి, అమ్మవారు కూడా ఏదో ఒక రోజు మనకి స్పందించడం మొదలు పెడతారనమాట. అది ఈ మాధుర్యం అనే పదానికి ఉన్న అర్థం. వసిన్యాది వాగ్దేవతలు అమ్మనామాలలో చేర్చే ప్రతి ఒక్క మాటకి, ప్రతి ఒక్క అక్షరానికి ఎంత లోతైన అర్థం ఉంటుందంటే, వినే కొద్దీ అమ్మ గురించి తెలుసుకుంటున్న కొద్దీ అమ్మ మీద ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. ఆ పలికిన వసిన్యాది వాగ్దేవతల మాటలు కూడా వాళ్ళ మాటలు కాకుండా అది కూడా అమ్మ పలికించే మాటలే అని ఇక్కడ అర్థం అనమాట. తరువాత నిజ సల్లాప మాధుర్య వినిర్బత్సిత. ఈ నామంలో సంగీతానికి సంబంధించిన పదాలు 7 స్వరాలు, సప్త స్వరాలు దాగి ఉన్నాయన్నమాట. అది ఎలా అంటే చూడండి, సంగీతంలో ఇక్కడ 7 స్వరాలు ఉంటాయి. అవేంటి? సా, రి, గ, మ, ప, ద, ని. ఇవే సప్త స్వరాలు. ఈ నామం మొత్తంలో ఈ సప్త స్వరాలు దాగి ఉన్నాయన్నమాట. అది ఎలా అంటే చూడండి, ఇక్కడ నిజ సల్లాప, సల్లాపాలో సా, ప దాగి ఉన్నాయి. మాధుర్యాలో మా, ద దాగి ఉన్నాయి. వినిర్భర్షితాలో వి, రా దాగి ఉన్నాయి. కశ్యపిలో గా దాగి ఉందన్నమాట. అంటే సా, రి, గ, మ, ప, ద, ని. ఈ సప్త స్వరాలు కూడా ఈ నామంలో దాగి ఉన్నాయంటే అమ్మవారి యొక్క ఈ నామం మాటల గురించే కాకుండా సంగీతం గురించి కూడా చెప్తుందన్నమాట. అంటే అమ్మవాక్కు మాటలు మాత్రమే అని కాకుండా సంగీతంగా కూడా మారుతుంది అని చెప్పడానికే ఈ నామాన్ని వసిన్యాది వాగ్దేవతలు ఇలా చెప్పారనమాట. తరువాత కశ్యపి. ఇక్కడ కశ్యపి అంటే సరస్వతి అమ్మవారి చేతిలో ఉండే వీణ ఒక ప్రత్యేకమైన వీణ అనమాట. ఆ వీణ పేరు కశ్యపి అనమాట. ఈ కశ్యపి అనే వీణ గురించి ఆదిశంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో ఎలా వర్ణించారంటే, సరస్వతి అమ్మవారు లలితామ్మ ముందు కూర్చొని వీణపై దైవ కీర్తనలు చేస్తున్నారనమాట. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, లలితా అమ్మవారి కంటే మించిన దైవం ఏదీ కూడా లేదు. మరి అలాంటిది సరస్వతి అమ్మవారు లలితామ్మ ముందు దైవ కీర్తనలు
కీర్తనలు ఎలా వస్తున్నాయి అనే సందేహం కలుగుతుంది. దీని యొక్క భావం ఏంటంటే ఇక్కడ లలితామ్మకు పరమశక్తిగా ఉన్నది ఎవరిక్కడ అంటే సాక్షాత్తు ఆ సదాశివుడే. అటువంటి ఆ సదాశివుడి యొక్క మహిమలను సరస్వతి అమ్మవారు తన వీణ ద్వారా కీర్తిస్తున్నది అని ఇక్కడ అర్థం. అంటే లలితామ్మ స్వరూపంలోనే ఉన్న సదాశివుడి యొక్క తత్వాన్ని పొగడ్తల రూపంలో, కీర్తనల రూపంలో గానంగా వ్యక్తపరుస్తున్నారన్నమాట సరస్వతి అమ్మవారు. అలా సరస్వతి అమ్మ వీణానాదం ప్రవహిస్తున్న సమయంలో ఆ వీణ యొక్క శబ్దాన్ని మించిపోయేలా మధ్య మధ్యలో చిన్న చిన్న పదాలు వినిపిస్తుంటాయన్నమాట. అవి ఏంటంటే లలితామ్మ సదాశివుడి కీర్తనలు వింటూ పరమానందంలో లీనమైపోయి మధ్య మధ్యలో ఆహా, ఓహో, బల అంటూ సహజంగా పలికే మధురమైన వాక్కులు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయన్నమాట. ఆ మాధుర్యాన్ని విన్న సరస్వతి అమ్మవారు నా చేతిలో ఉన్న వీణానాదం కంటే కూడా లలితామ్మ ఈ చిన్ని చిన్ని పలుకులు ఎంతో మధురంగా ఉన్నాయి అని భావించి తన వీణను పక్కన పెట్టి దానిపై ఒక వస్త్రం కప్పేశారనమాట. ఇక్కడ వస్త్రం కప్పడం అంటే ఏంటంటే ఓటమి అనే భావాన్ని ఒక అర్ధ రూపంలో చెప్పటమే ఈ వస్త్రం కప్పటం అని అర్థం. లలితామ్మవారి యొక్క వాక్కు మాధుర్యం ముందు తన వీణానాదం కూడా తక్కువేనని చాలా వినయంగా అంగీకరించినట్లుగా ఆదిశంకరాచార్యుల వారు చెప్పుకొచ్చారనమాట. ఇలా చూడండి, ఇక్కడ విశ్వంలో ఉన్న శబ్దం అంతా కూడా వీణాస్వరమే. ఆ నాదానికి మూలం ఎవరిక్కడ అంటే అమ్మవారు. ఇంకా ఈ కశ్యపి అనే పదానికి ఇంకొక అర్థం ఏంటంటే తాబేలు ఆకారం లాగా ఉండేది అని కూడా అర్థం అనమాట. వీణ యొక్క నిర్మాణాన్ని కానీ జాగ్రత్తగా గమనిస్తే రెండు పక్కలా కూడా గోళాలు ఉంటాయి, మధ్యలో ఒక దండం ఉంటుంది. అదేవిధంగా మన శరీరంలో కూడా ఒక వెన్నెముక ఉంటుంది కదా. వీణలో ఉండే ఈ మధ్య దండం అనేది ఎలా శబ్దం ప్రయాణించడానికి ఆధారం అవుతుందో మన శరీరంలో కూడా ఈ వెన్నెముక కూడా ప్రాణశక్తి, నాదశక్తి యొక్క ప్రయాణానికి ఆధారం అనమాట. అంటే ఈ ప్రపంచం మొత్తం నాదం నుండే పుట్టింది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ నాదానికి మూలం ఎవరిక్కడ అంటే లలితామ్మ. అందుకే ఇక్కడ అమ్మవారిని ఏమని పిలుస్తున్నారంటే మధుర సంభాషిణి. అంటే అమ్మవారి యొక్క మాటలు చాలా తీయగా ఉంటాయి అని ఇక్కడ అర్థం అనమాట. అవి వినగానే మన మనసు కరిగిపోతుంది అని అర్థం. తరువాత సాధు సుభాషిణి అంటే మంచి వారికి మేలు చేస్తాయన్నమాట అమ్మవారి యొక్క మాటలు. తరువాత విజ్ఞాన వారిని అంటే విజ్ఞానం ప్రసాదించే అమ్మ అని అర్థం. అంటే తెలియని విషయాలను తెలియజేసే శక్తినిస్తారనమాట. తరువాత సుజ్ఞాన సుభాషిణి అంటే మంచి జ్ఞానంతో సరిగ్గా స్పష్టంగా మాట్లాడే శక్తిని ఇస్తారనమాట అమ్మవారు. తరువాత ప్రజ్ఞాకారిణి అంటే మనలో ఉన్న బుద్ధి, వివేకం, ఆలోచన శక్తి ఇవన్నీ కూడా మేల్కొల్పుతారనమాట అమ్మవారు. తరువాత ఆనందప్రదాయిని అంటే చివరికి ఆనందాన్ని, శాంతిని ఇచ్చే అమ్మ అని అర్థం. అంటే అమ్మవారి యొక్క మాటలు తీయగా ఉంటాయి, మంచివారికి మేలు చేస్తాయి, మనకు జ్ఞానాన్ని, వివేకాన్ని ఇస్తాయి, చివరికి ఆనందాన్ని ప్రసాదిస్తాయి. అటువంటి గుణములన్నీ కలిగిన తల్లి ఎవరు ఇక్కడ అంటే లలితా పరమేశ్వరి. అది ఈ నామానికి ఉన్న అర్థం. రేపు మరొక నామం గురించి తెలుసుకుందాం. అలానే మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియజేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.